నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను గాయత్రి వ్లాగ్స్. ఈరోజు అయితే ఇంట్లో అయితే మామిడికాయ తురుము చట్నీ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఆ వ్లాగ్ మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో చేశాను. మామిడికాయ తురుము చట్నీ చాలా బాగుంటుందండి, సీజన్లో వచ్చాయి కదా. మా సైడ్ అయితే కేజీన్నర అయితే 100 రూపాయలండి. మీ సైడ్ అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మామిడికాయలు చేసుకొని వాటిని అయితే శుభ్రంగా అయితే తీసేసుకున్నాను. వాటిని అయితే నెక్స్ట్ అయితే కడిగేసుకున్నాను అనమాట. ఇక కడిగేసుకొని తర్వాత అయితే తురిమేది ఉంటుంది కదా, ఇంకా తురిమేది అయితే తీసేసుకొని ఇంకా తురుముకుంటున్నాను అనమాట. నేనైతే ఫస్ట్ అయితే తీసుకొని కూడా 2 days అవుతుందండి. ఇంకా అదైతే పండిపోయాయి అనుకున్నా కానీ నా గుడ్ లక్ అనమాట. ఇక పండిపోలేదు, చాలా పచ్చిగానే ఉన్నాయి. ఎందుకంటే పండిపోతే ఏమవుతుందంటే వాటర్ ఎక్కువ వస్తుంది, అలాగే ఇంకా టేస్ట్ అయితే బాగుండదు. ఇంకా పచ్చికాయలు అయితే టేస్ట్ బాగుంటుందని ఇంకా నేనైతే ఫస్ట్ అయితే భయపడ్డాను. ఇంకా భయపడతానే చిక్కు తీసాను, కానీ పచ్చిక అయితే ఉన్నాయన్నమాట. ఇంకా వాటిని అయితే శుభ్రంగా, కాకపోతే టెంకే బాగా ఉంది. ఇంకా దాన్నే నేను అట్లా అడ్జస్ట్గా ఇక తురిమేసుకున్నాను అనమాట. తురిమేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకున్నాను. వాటిని అయితే పొట్టు తీసేసుకొని శుభ్రంగా చిన్న రోళ్ళు అయితే తీసుకున్నాను అనమాట. వాటిని అయితే తీసుకొని పచ్చాగా అయితే దంచుకోవాలన్నమాట. తగినన్ని తీసుకున్నాను. ఒక 8-9 రబ్బర్ అయితే తీసుకున్నాను. మేము వెల్లుల్లి మరిన్నే వేసుకొని తింటాం. వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది అనమాట. ఈ చట్నీస్లో అయినా కర్రీస్లో అయినా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా పచ్చా దంచుకున్న తర్వాత ఒక గిన్నె అయితే తీసుకొని ఇందాలు తురుముకున్న మామిడికాయ తురుము అయితే ఇంకా వాటర్ లేకుండా అయితే తీసుకున్నాను. వాటర్తో కూడా తీసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ డేస్ అయితే నిల్వ ఉండదు. ఇంకా నిల్వ ఉండకపోతే చట్నీ పెట్టిన టేస్ట్ ఉండదు కదా. ఇంకా అందుకనే ఇంకా వాటర్ లేకుండా అయితే తీసేసుకొని ఇందాక మనం తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే ఉన్నాయి కదా, దంచుకున్నవి, అవి అయితే దాంట్లో అయితే వేసేసుకున్నాను అనమాట. వేసుకొని అయితే కలుపుకున్నాను. తర్వాత తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను. ఇక నెక్స్ట్ అయితే కారం కూడా వేసేసుకున్నాను అన్నమాట. మేమైతే ఎక్కువ కారం వేసుకుంటాం. మీరు తక్కువ కారం తినదలుచుకుంటే తక్కువ కారం వేసుకోండి, ఎక్కువ కారం తినదలుచుకుంటే ఎక్కువ కారం. ఇలా మామిడికాయ తురుము చట్నీలోకి అయితే ఎక్కువగానే ఉండాలి, లేకపోతే తక్కువగా ఉంటే ఏమైందంటే చప్పగా ఉండి అస్సలు టేస్ట్ అనిపించదు అనమాట. నేను అందుకనే ఎప్పుడు ఎక్కువ కారమే వేసుకుంటాను. దాంట్లో కొంచెం ఉప్పు అయితే వేసుకొని ఇంకా సరిపడా ఉప్పు కారం అయితే వేసేసుకొని ఇంకా కలిపేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే స్టవ్ అయితే వెలిగించుకొని కళాయి అయితే పెట్టుకున్నాను అనమాట. ఇక కళాయి అయితే పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ అయితే పోసేసుకున్నాను. ఆయిల్ పోసేసుకున్నాక కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక అయితే కొంచెం పచ్చిశనగపప్పు, ఆవాలు, సాయమినపప్పు, జీలకర్ర అయితే వేసేసుకున్నాను. అవి కూడా కొంచెం హీట్ అవ్వాలన్నమాట. హీట్ అయ్యాక తర్వాత 4 ఎండుమిర్చి అయితే వేసేసుకున్నాను. హై ఫ్లేమ్ పెట్టుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకోబాకండి. అవి లైట్ గోల్డెన్ కలర్లోకి అయితే రావాలన్నమాట. అవి లైట్ గోల్డెన్ కలర్లోకి రాకపోతే ఏమైందంటే తాలింపు టేస్ట్ అస్సలు బాగోదు. అందుకని ఆ కలర్లోకి వచ్చిన దాకా అయితే మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలి. ఇంకా నేనైతే గరిటతో అయితే తిప్పుకుంటున్నాను అనమాట. ఇంకా అది హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే గరిటతో అయితే తిప్పుకుంటున్నాను. మీరు కొంచెం ఎక్కువ ఆయిలే పోసుకోండి, ఎందుకంటే ఎక్కువ డేస్ నిల్వ ఉండాలనుకుంటే మాత్రం ఆయిల్ ఎక్కువ పోసుకోండి. ఆయిల్ ఎక్కువ పోసుకుంటే ఎక్కువ డేస్ అయితే నిల్వ ఉంటుంది అనమాట, ఏ చట్నీ అయినా సరే. ఇంకా నేనైతే ఎక్కువ ఆయిల్ పోసుకున్నాను. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు అయితే 4 కరివేపాకు రెబ్బలు అయితే వేసేసుకున్నాను. కాకపోతే కొంచెం దూరంగా ఉండి వేసుకోండి, మొహం మీద చింది పడతాయి కాబట్టి. ఇంకా అది కూడా ఒక 5 minutes పాటు హై ఫ్లేమ్లో ఉంచేసుకొని తర్వాత మనం ఇందాకలా తురుముకున్న చట్నీ అయితే ఉంది కదా, అది దాంట్లో అయితే ఈ మనం పెట్టుకున్న పోపును అయితే వేసేసుకోవాలన్నమాట. తాలింపును అయితే వేసేసుకొని ఇంకా కలిపేసుకోవాలన్నమాట. మొత్తం అంతా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇంకా కలిపేసుకున్న తర్వాత స్టవ్ అయితే వెలిగించుకొని ఇంకా మళ్ళీ అది హీట్ చేసుకోవాలన్నమాట ఆ చట్నీని. ఎందుకంటే పచ్చి వాసన రాకుండా అయితే ఉంటుంది అనమాట. అందుకనే సిమ్లో పెట్టేసుకొని ఇంకా తిప్పుకుంటూ ఒక 5 minutes పాటు అయితే ఇంకా స్టవ్ మీద అయితే ఉంచేసుకోవాలన్నమాట. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటానండి. మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.